అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోగా నాని సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అష్టాచమ్మా మూవీతో హీరోగా మారిన ఆయన పక్కింటి కుర్రాడిలా తన యాక్టింగ్తో న్యాచురల్ స్టార్ ట్యాగ్ అందుకున్నారు. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ మూవీ లవర్స్ను అలరిస్తున్నారు. క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెడుతూ అదరగొడుతున్నారు. టాలీవుడ్లో అడుగుపెట్టి 16 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని రీసెంట్గా సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. గత ఏడాది దసరా, హాయ్ నానా సినిమాలతో మంచి హిట్లు అందుకున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ కొట్టేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో సూర్యగా తన యాక్టింగ్తో వేరే లెవెల్లో మెప్పించారు. తాజాగా సరిపోదా శనివారం మూవీతో మరోసారి 100 కోట్ల క్లబ్లోకి చేరారు. దీంతో నాని అండ్ టీంకు పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. గత ఏడాది శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు సరిపోదా శనివారం కూడా అంతే రీతిలో కలెక్షన్లను సాధిస్తోంది. దీంతో అతి తక్కువ గ్యాప్లో 2 సార్లు 100 కోట్ల మైలురాయిని అందుకున్నారు నాని. టైర్ 1 హీరోలు కాకుండా తక్కువ గ్యాప్లో 2 సార్లు ఆ మార్క్ అందుకున్న తొలి హీరోగా నిలిచారు. దీంతో నాని కోసమే అంతా మాట్లాడుకుంటున్నారు. నాని సక్సెస్ సీక్రెట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే కొంతకాలంగా నాని కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో ప్లాపులు ఇచ్చిన డెబ్యూ డైరెక్టర్ అయినా వాటిని అస్సలు పట్టించుకోవటం లేదు. స్టోరీ డెప్త్ను పక్కా అండ్ క్లియర్గా పరిశీలిస్తున్నారు. అందుకు ఉదాహరణ సరిపోదా శనివారం మూవీనే. ఇప్పటికే వివేక్ ఆత్రేయతో చేసిన అంటే సుందరానికి ఫ్లాప్ అయినా ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. మంచి హిట్ అందుకున్నారు. ఇక శైలేష్ కొలను చివరి మూవీ సైందవ్ ఫ్లాప్ అయినా ఇప్పుడు హిట్ 3కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హాయ్ నాన్న శౌర్యవ్, దసరా శ్రీకాంత్ కొత్త వాళ్లైనా కథ నచ్చి వాళ్లను నమ్మారు. అలా తన ప్రాజెక్టుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. నాని వి టక్ జగదీష్ వంటి చిత్రాలతో నేర్చుకున్న లెసన్స్ను ఫాలో అవుతున్నారు. అదే సమయంలో ఓవర్సీస్లో తన ఫ్యాన్స్ బేస్తో పాటు మార్కెట్ను బాగా పెంచుకుంటున్నారు. మొత్తానికి కెరియర్లో ఓ రేంజ్లో దూసుకుపోతున్న నాని ఫ్యూచర్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.